హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సువార్త కిచెన్ 1580. మీరు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మాత్రం మధ్యలో స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. మనం మటన్ మ్యాగ్నేట్ చేసుకుందామండి. పసుపు వేస్తున్నాను ఇందులో. నాకైతే కారం ఇంత అవసరం అండి. మీరు తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోండి. చిటికడు మిరియాల పొడి వేస్తుందండి. కనపడుతుందా మీకు? మిరియాల పొడి, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కొంచెం సాల్ట్ వేస్తుందండి. మళ్ళీ చాలకపోతే చూసి వేసుకుందాం మనం. అదేవిధంగా పెరుగు, ఇది మ్యాగ్నేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుదామండి. పెరుగు, కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇందులో. కొంచెం ఆయిల్ వేసిందండి. చక్కగా ఇదంతా మంచిగా కలుపుకుందాము. ముక్కకు బాగా పట్టాలా మనం వేసినవి అన్నీ కూడా. ఇట్లా మంచిగా కలుపుకోవాలండి. దీంట్లో ధనియాల పొడి, జీలకర్ర పొడి నెక్స్ట్ నేను చూపిస్తానండి. అది కూడా అది ఏ విధంగా వేసినాను అనేది మీకు నేను చూపిస్తాను. ఇట్లా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుందామండి. మనం మసాలాలు రెడీ చేసుకునే లోపు ఇది నానుతుంది మంచిగా. మటన్ను ఈ విధంగా చేసుకొని పెట్టుకుందాము. ఇదిగోండి, దీంట్లో ఉల్లిపాయలు వేసుకుందాం. పచ్చగా వేసుకుందామండి. మంట సిమ్లో పెట్టుకొని వేసుకుందాం. ఇప్పుడు ధనియాలు వేసుకుందామండి. అదేవిధంగా జీలకర్ర, కొంచెం నూనె లేగనిద్దాము. ధనియాలు, జీలకర్ర ఎప్పుడు ఒకేలాగా కాకుండా కొంచెం అప్పుడప్పుడు ఇట్లా వెరైటీగా చేసుకుంటే బాగుంటుందండి. ఇట్లా బాగా ఎర్రగా కావాలండి ఉల్లిపాయ. ఓకే, ఇది అయిపోయింది. కొంచెం గసగసాలు వేసుకుందామండి. ఇగోండి గసగసాలు. గసగసాలు వేసుకున్న తర్వాత మాకు ఎక్కువ టైం పట్టదు కదండి, అది మీకు తెలిసిన విషయమే. ఎక్కువ టైం పట్టదు. ఇక స్టవ్ ఆఫ్ చేసేస్తుందండి. నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను మీకు. వేరే దాంట్లోకి తీసుకుందామండి. నాకు ఒక చేతితో తీసుకోవడం రాదు, తీసుకున్నాక చూపిస్తాను. ఇప్పుడు మనం వేపుకునేవన్నీ దీంట్లో వేద్దామండి. మిక్సీ జార్లో వేసేసుకుందాము. మీరు మర్చిపోయి గసాల ఇందులో నూనెలు వేసిందండి. దయచేసి మీరు వేసుకోగాకండి, ఎందుకంటే మనకు తీయడానికి చాలా కష్టమవుతుంది. దీంట్లో మిక్సీ పట్టేటప్పుడు వేసుకుంటూ సరిపోతుంది. ఓన్లీ జీలకర్ర, ధనియాలు వేయండి. నేను మర్చిపోయే గబుక్కుని అక్కడ ఉంటే వేసేసినాను, మీరు ఏమాకండి. ఇందులోనే ఇగోండి కొబ్బరి, 2 జీడి పలుకులు అండి. రెండు జీడి పలుకులు, 2 బాదము, కొన్ని కొబ్బరి ముక్కలు వేసి ఇవి మిక్సీ పట్టుకుందామండి. మిక్సీ పట్టుకున్నాక మీకు చూపిస్తాను. కొంచెం వాటర్ వేసుకొని లేదా ఇలాగే పట్టుకుందాం, తర్వాత వాటర్ వేసుకుందాం.
ఆయిల్ వేసుకుందామండి. మీరు మర్చిపోయి కూడా గసాల ఉల్లిపాయలలో వేయగాకండి, నేను మర్చిపోయి వేసినాను, ప్లీజ్ ఏమనుకోవద్దు. నేను చెప్తున్నాను కూడా, మరి తప్పు నాది. అది అక్కడ పక్కకు ఉంటే చూసి వేసేసినానండి. దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. చూస్తాను సరిపోతుందా. మనము మటన్లో కూడా కొంచెం ఆయిల్ వేసుకున్నామండి, సరిపోతుంది. ఇంకా మరి ఎక్కువైతే కూడా బాగుండదు, ఎక్కువైనట్టు అనిపిస్తున్నాను నాకు. మటన్లో ఆయిల్ వేసినాము ఆల్రెడీ, కాబట్టి కొంచెం తీస్తున్నాను. సరిపోతుందండి ఇంతవరకు. ఇప్పుడు స్టవ్ ముట్టిద్దామండి. స్టవ్ ముట్టించేసి 1 by 1 మసాలాలు వేసుకుందాం. అయ్యో, దీంట్లో మనము సాజీరా, బగారాకు, దాల్చిన చెక్క, లవంగాలు వేసినామండి. నేను వీడియో చార్జ్ చేయడం మర్చిపోయానండి. 2 ఇలాచీలు, అల్లం ఎల్లిగడ్డ ఇవన్నీ వేసినండి దీంట్లో. ఇప్పుడు ఇందాక మనం పట్టి పెట్టుకున్న పేస్ట్ అండి ఇది. ఉల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, బాదం పప్పు, జీడిపప్పు పట్టుకున్న మసాలా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇది మీకు నేను మన ఫోన్ ఆన్ చేయడం మర్చిపోయిందండి, కాబట్టి దీంట్లో సాజీరా, దాల్చిన చెక్క, లవంగ, జాపత్రి, మళ్ళీ ఇంకేంటంటే అనాస పువ్వు, లవంగాయలు, బగారాకు వేసిందండి. ఇంతే. ఇవి బాగా వేపుకున్నాక చూపిస్తాను. మనకు మసాలా అయితే చూడండి ఈ స్టేజ్లో ఉన్నది. మసాలా బాగా వేయింది. ఈ పచ్చి వాసన పోయేంత వరకు మసాలా బాగా వేపుకోవాలండి సిమ్లో పెట్టుకొని. ఇంకా వేపుతూనే ఉన్నా నేను. చూడండి రెడ్ కలర్లో అయింది. ఇప్పుడు బాగా వేగిపోయినట్టు మసాలా రెడ్ కలర్లో అయిందండి. ఇప్పుడు ఇందాక మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మటన్ ఇందులో వేసేద్దాం. అన్నీ దీంట్లో వేసినాము, కారం, పసుపు, ఉప్పు అన్నీ వేసినాం కాబట్టి ఇంకా మనకి ఏం అవసరం లేదండి. ఈ మసాలా మొత్తం ముక్కకు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. మనం పెరిగేసినాం కదండి ఇందులో, ఇంకా మనం టమాటా వేయొద్దు, బాగోదు. దీని టేస్ట్ దీనికే, దాని టేస్ట్ దానికే ఉంటుందండి. ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం ఇట్లా వెరైటీ కూడా చూసుకుంటే బాగుంటుంది. ఈ మసాలాల మటన్ మంచిగా ఉడకనిద్దామండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్నాము. చూడండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నాము. మూత పెట్టేస్తానండి. ఇక మూత పెట్టేసి మళ్ళీ చూపిస్తాను. చూద్దామండి మన కర్రీ ఏ స్టేజ్లో ఉంది. చూడండి మంచిగా వేగుతుంది. దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. నేను సిమ్లో పెట్టినండి. సిమ్లో పెడితే మంచిగా ఉడుకుతుంది. మంచిగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మంచిగా ఉడకనిద్దామండి. దీన్ని ఇంకోసేపు ఉడకాల. ఇక మూత పెట్టేద్దామండి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మంచిగా సిమ్లో ఉడకనిద్దాం. అయితే బాగుంటుంది కర్రీ టేస్టు. తర్వాత చూద్దామండి. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. చూద్దామండి కర్రీ ఎంతవరకు వచ్చిందో. చూడండి ఆయిల్ సపరేట్, ఆల్మోస్ట్ ఆయిల్ సపరేట్గా వస్తుంది. ఇంకా కొంచెంసేపు ఉడకనిద్దామండి. మనం పెరుగు పోసినాం కదా, పెరుగు అవన్నీ మంచిగా ఉడుకుతుంది. పెరుగులోంచి కూడా వాటర్ రిలీజ్ అవుతుందండి. ఆ వాటర్ తోటే ఉడుకుతుంది. మనం ఇంతవరకు నీళ్ళు పోయలేదు అసలు. ఇంకా కొంచెం దగ్గరకు కానిద్దామండి. అయిన తర్వాత మనం తర్వాత ప్రాసెస్ చూద్దాం. చూడండి ఆయిల్ సపరేట్ అవుతుంది, కానీ ఇంకా కొంచెం కావాలి. మూత పెట్టేస్తానండి. చూద్దామండి మసాలాల్లో మంచిగా మటన్ వేగిందా చూద్దాము. చూడండి చక్కగా ఆయిల్ సపరేట్ అవుతుంది, అడుగంటుతుందండి. ఈ స్టేజ్లో చూడండి అడుగంటుతున్నాయి.
ఈ స్టేజ్లో మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ పోసుకుంటే బాగుంటుంది. ఇగో నేను మిక్సీ జారు కడిగిన నీళ్లు పోస్తున్నాండి ఇందులో. ఇంకా కొన్ని పోసుకుందామండి, ఎందుకంటే మటన్ కదా ఉడకాలి. ఇప్పుడు హైలో పెట్టుకుందాము. మనం ఇందులో టమాటా వేయలేదండి, అది గమనించండి మీరు. మనం పెరిగేసిన తర్వాత టమాటా వేస్తే అంత బాగా అనిపించదండి. ఇది ఒక రకంగా చాలా బాగుంటుంది కర్రీ. మీరు చేసుకోండి, తినండి. మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉంది కర్రీ అని చెప్పేసి అని. ఇక చూడండి ఇట్లా ఉంది కదా, గ్రేవీ ఈ స్టేజ్లో ఉంది కాబట్టి ఉడికిన తర్వాత ఎట్లా ఉంటుందో చూద్దాం. చూద్దామండి మన కర్రీ ఎక్కడి వరకు వచ్చిందో చూడండి. చూద్దామండి ముక్క ఉడికిందేమో, మీకు చూపిస్తాను ముక్క ఉడికింది లేదన్నది. చూడండి ముక్క సపరేట్ అయిపోయింది ఇట్లా అనగానే. చూడండి ఉడికింది. ఇక మనం దీంట్లో వేయాల్సినవన్నీ వేద్దామండి. ఇందులో కస్తూరి మేతి అండి, కస్తూరి మేతి వేసి కలుపుదాము. ఓకే, అదేవిధంగా ఇది గరం మసాలా అండి. మసాలాలన్నీ పట్టి పెట్టండి, ఒకరోజు మసాలా వీడియో పెడతాను తప్పకుండా. 2 నిమిషాలు ఉడకనిద్దామండి. ఇది సిమ్లో పెట్టుకొని 2 నిమిషాలు ఉడకనిద్దాం. అదేవిధంగా కొత్తిమీర కూడా వేసేసుకుందామండి ఈ స్టేజ్లో. 2 నిమిషాలు ఉంచేద్దాం అలాగా. చూడండి చక్కగా ఆయిల్ సపరేట్ అయింది. దయచేసి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దండి. వీడియో చివరి వరకు చూడండి. చూద్దామండి 2 నిమిషాల తర్వాత, జస్ట్ 2 అంటే 2 నిమిషాలు అండి. చూద్దామండి మన కర్రీ ఎక్కడి దాకా వచ్చింది. చూడండి సూపర్గా వచ్చింది కర్రీ. నేను నూనెలో వేసేది అది స్కిప్ అయిందండి. నేనంటే వీడియో ఆన్ చేయకుండానే వేసేసాను. నూనెలో ఏమేమి వేసిందంటే బగారాకు వేసినాను, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, జావిత్రి, అనాస పువ్వు, సాజీరా ఇవి వేసిన తర్వాత మనం ఉల్లిపాయల పేస్ట్ వేసిందండి, అంతే. ఇక వీడియో ఆఫ్ చేస్తుండండి. కర్రీ అయిపోయింది ఆల్మోస్ట్. చూడండి ఎట్లా సపరేట్ అయిపోయింది ఆయిల్ మొత్తము. ఈ స్టేజ్లోకి మనం బంద్ చేసుకుందాం. ఇప్పుడు కస్తూరి మెతి వేసినాను, గరం మసాలా వేసినాను, కొత్తిమీర వేసినాను. ఇక అయిపోయిందండి కర్రీ. చూడండి ఎంత బాగుందో. మీరు ఇదే విధంగా చేసుకోండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మళ్ళీ మీకు వేరే కర్రీ ఏమన్నా చేయాలంటే, చేసి చూపించాలంటే మీరు కామెంట్ చేయండి, తప్పకుండా మీకు చేసి చూపిస్తాను. ఇక ఉంటానండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.